హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి చికెన్ ముక్కలు అనేది కూడా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయాయో. అలాగే రైస్ అనేది కూడా మనకి చాలా పలపలా ఉంది. రైస్ చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఈ గ్లాస్తో 2 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా 2 గ్లాస్ అండి, అంటే ఇంచుమించు 1/2 kg రైస్ అండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక 3 టైమ్స్ వాటర్తో బాగా కడిగేసుకుందాము. ఇది మనము ఈ విధంగా బాగా కడిగి పెట్టేసుకొని ఇందులోకి నార్మల్ వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ పక్కన నానబెట్టేసుకుందామండి. అంతలోపల మనకు కావాల్సిన ఫ్రై ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక 6 స్పూన్ల నూనె వేసేసుకుందామండి. అలాగే సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు ఇందులోకి వేసేసుకొని మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ అనేవి. చూసారు కదా, మనం ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యే కొద్దీ మనకి ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతూ వస్తుందండి. చూస్తున్నారు కదా, మనకి ఆనియన్స్ అనేది ఫ్రై చేసే కొద్దీ మన కలర్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అనేది మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ కొంచెం పుదీనా, అల్లము, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర అండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అన్నిటిని వీటిలో వేసేసుకుందాము. చూసారు కదా, కొత్తిమీర, పుదీనా, అల్లము, తుంచి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు అండి. వీటిని మనం కొంచెం లైట్ వాటర్ వేసుకోండి, ఎక్కువ హెవీ వేసుకోవద్దు. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా పేస్ట్ చేసుకోవాలి మనకి పుదీనా అనేది. అలాగే నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నాను. దీన్ని కూడా మనం మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. నేను ఇక్కడ 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకుంటున్నానండి. అలాగే పుదీనా ప్యూరీ కూడా వేసేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పుదీనాలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకని నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసుకున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా అండి. అలాగే 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మీరు 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలాగే కస్తూరి మేతి కొంచెం వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఫ్రై ఆనియన్స్ కొంచెం వేసేసుకున్నాను. అలాగే 1 కప్పు గట్టి పెరుగు వేసుకుంటున్నాను. మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకున్నామండి. చూసారు కదా, మనకి ఇది కలిపిన తర్వాత మనకి సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఇందులోకి 1 నిమ్మకాయ రసం పిండేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కలకి బాగా ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందామండి. మనం రైస్ కడిగి పెట్టుకున్నప్పుడే దీన్ని కూడా మనం ఈ విధంగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ మనము ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్లోనే నేను ఈ చికెన్ని యాడ్ చేసేసుకున్నాను. నేను మళ్ళీ ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు, మీకు సరిపోకపోతే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ చికెన్ ఇందులో వేసేసుకున్న తర్వాత గరిటెతో కలిపేసుకుందామండి ఒకసారి. చూసారు కదా, ఈ విధంగా గరిటెతో కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి పక్క స్టవ్లో. నేను ఇక్కడ 5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇందులోకి కొంచెం జీలకర్ర, సోంపు, లవంగాలు, 2 బిర్యానీ ఆకు, చెక్క, అనాస పువ్వు, మొగ్గ వేసేసుకున్నానండి. అందుకే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని గరిటెతో ఒకసారి కలిపేసుకున్నాము. ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను కదండి బాస్మతి రైస్, ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసుకుందామండి. ఇలా కలిపిన తర్వాత నేను ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే రైస్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం. చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. మనం 5 మినిట్స్ తర్వాత రైస్ని ఒకసారి గరిటెతో మళ్ళీ కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం చూసారు కదా, దమ్ బిర్యానీకి కావాల్సిన చికెన్ కూడా ఉడికిపోయింది. అలాగే రైస్ కూడా మనకి 60% ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ ఉడికిన చికెన్ దమ్లో వేసేసుకుందాం. చూసారు కదా, నేను ఒక లేయర్ వేసుకున్నాను ఫస్ట్. ఈ విధంగా నీట్గా ఒక లేయర్ వేసేసుకోండి. ఇప్పుడు మనం దీనిపైన ఫ్రై ఆనియన్స్ వేసేసుకుంటున్నాను నేను. అలాగే సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుందాము. ఈ విధంగా వేసేసుకుందాము. ఈ విధంగా మీ ఇంట్లో దమ్ బిర్యానీ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ కూడా వేసేసుకుందామండి. చూసారు కదా,
ఈ విధంగా సెకండ్ లేయర్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన కూడా ఫ్రై ఆనియన్స్ వేసేసుకొని సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకున్నాము. నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను అండి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. నేను కలర్ కోసం వేసేసుకుంటున్నాను. ఇది లైట్గా వేసేసుకున్నాం పైన. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుందాము. హై ఫ్లేమ్ వద్దండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేద్దాము. ఇప్పుడు మనకి కింద అడుగు అనేది మాడకుండా ఉండడం కోసం నేను ఇక్కడ పెనం పెట్టేసుకుంటున్నానండి. దీన్ని హీట్ ఎక్కినాక ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దబరైనా ఏదైనా దానిపైన పెట్టేసుకొని మనకి 80% ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకున్నాము. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేద్దామండి. మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎందుకంటే మనకి చికెన్ అనేది ఆయిల్లోని బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనకి చాలాసేపు పట్టదు. రైస్ కూడా మనకి 60% ఉడకబెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం దీన్ని. ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇది మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్